నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు తోడై ఉంటే ఏ కొదువ కూడా ఏ లేమి కూడా నీ దగ్గరికి రాదని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో నుంచి నువ్వు వెళ్ళినా పచ్చిక గల చోట్లలో ఆయన నడిపింపజేస్తాడు. అంత మాత్రమే కాకుండా శాంతికరమైన జలం నిర్ధారణను నడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా గాఢాంధకారపు లోయలను సంచరించినా కూడా ఏ అపాయాలకు నేను భయపడను అని చెప్పేసి దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నువ్వు గాఢాంధకారపు చీకటిలో నడుస్తూ ఉన్నావా, అగ్నిలో నడుస్తూ ఉన్నావా, నీళ్ళలో నడుస్తూ ఉన్నావా, అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు అభయం ఇస్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటే నీకు ఏ అపాయము ఏ కీడు కాదని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకున్న రీతిగా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ మీదికి వస్తుందో నువ్వు ఏం చేస్తావంట, నువ్వు గొప్ప శక్తిమంతుడుగా మారుతావు. శక్తిమంతుడుగా మారడం మాత్రమే కాకుండా అనేక అద్భుతములు కూడా నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అవన్నీ నువ్వు ఎలా చేయగలుగుతావు అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ అనేది నేను ఆ రీతిగా నడిపిస్తూ ఉంటుందని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషల్లో మాట్లాడారు.